హలో ఫ్రెండ్స్, నేను మీ క్రిష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు క్రిచా వండర్ ఫ్యాక్ట్స్. ఈరోజు మీకోసం ఈ వీడియోలో కొన్ని చిక్కు ప్రశ్నలు తీసుకొచ్చాను. మీరు ఎన్ని సాల్వ్ చేయగలరో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, అశోక్ దగ్గర 2 టాబ్లెట్స్ ఉన్నాయి. ఒకటి సేఫ్, దానివల్ల ఏం జరగదు. రెండో టాబ్లెట్లో విషం ఉంది. ఆ టాబ్లెట్స్ని వాటర్లో కలిపి పాయిజన్ లేనిది ప్రసాద్కి, పాయిజన్ ఉన్నది గిరికి ఇచ్చాడు. అయినా కూడా వాళ్ళిద్దరూ చనిపోయారు. విషం ఉన్నది ఒక టాబ్లెట్లో అయితే ఇద్దరు ఎలా చనిపోయారు? మీకు 10 సెకండ్స్ టైం ఇస్తున్నాను. ఈ లోపల ఆలోచించి ఆన్సర్ తెలిస్తే వీడియోని పాజ్ చేసి కామెంట్ చేయండి. కనిపెట్టారా? దీనికి ఆన్సర్, అశోక్ ఒక టాబ్లెట్లోనే కాదు, వాటర్లో కూడా పాయిజన్ కలిపాడు. అందుకే ఇద్దరు చనిపోయారు. నెక్స్ట్ క్వశ్చన్, ఒకరోజు నారాయణ అండ్ డిటెక్టివ్ క్రిష్ కలిసి బ్యాడ్ బాయ్స్ని పట్టుకున్న తర్వాత వెకేషన్కి వెళ్దామని ప్లాన్ చేస్తారు. హాలిడేని ఎంజాయ్ చేయడానికి ఒక లేక్ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఒకతను ఫిషింగ్ రాడ్తో చేపలు పట్టడం అండ్ ఇంకో అతను స్విమ్మింగ్ చేయడం చూశారు. నారాయణ అతని చేతుకున్న బ్రాస్లెట్ని పక్కన పెట్టాడు. కాసేపటికి నారాయణ బ్రాస్లెట్ పోయిందని తెలుసుకొని చుట్టుపక్కల ఏమైనా దొంగలించిన జాడలు ఉన్నాయేమో అని చూస్తాడు. కానీ ఏం కనిపించవు. ఈ విషయం డిటెక్టివ్ క్రిష్కి చెప్పగానే వెంటనే దొంగని పట్టుకున్నాడు. అయితే బ్రాస్లెట్ ఎవరు దొంగిలించినట్లు? మీ ఆన్సర్ని 10 సెకండ్స్లో కామెంట్ చేయండి. కనిపెట్టారా? దీనికి ఆన్సర్, బ్రాస్లెట్ దొంగ మరెవరో కాదు, చేపలు పడుతున్న అతను. ఎందుకంటే అతను మాత్రమే అసలు ఎటు కదలకుండా ఫిషింగ్ రాడ్తో బ్రాస్లెట్ దొంగతనం చేయగలడు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసాద్ గిరిని కార్లో షూట్ చేశాడు. అయినా కూడా ప్రసాద్ డ్రెస్ పైన ఎటువంటి గన్ పౌడర్ లేదు. కార్ విండోస్లో కానీ కార్ డోర్స్లో కానీ ఎక్కడ బుల్లెట్ హోల్స్ లేవు. అసలు ఇది ఎలా సాధ్యం? మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కనిపెట్టారా? దీనికి ఆన్సర్, ప్రసాద్ గిరిని కెమెరాతో షూట్ చేశాడు. అంటే గిరిని కార్లో ఫొటోస్ అండ్ వీడియోస్ షూట్ చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్, అశోక్ అండ్ ప్రసాద్ కలిసి డిన్నర్కి వెళ్ళారు. వాళ్ళిద్దరూ ఐస్ టీని ఆర్డర్ చేశారు. ప్రసాద్ ఒక ఐస్ టీ తాగేలోపు అశోక్ చాలా స్పీడ్గా 5 ఐస్ టీ గ్లాసెస్ని తాగేశాడు. అయితే అన్ని డ్రింక్స్లో పాయిజన్ ఉంది. అయినా ప్రసాద్ మాత్రమే చనిపోయాడు. అశోక్ బ్రతికే ఉన్నాడు. ఇది ఎలా పాసిబుల్? మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కనిపెట్టారా? దీనికి ఆన్సర్, పాయిజన్ ఐస్లో ఉంది. అశోక్ స్పీడ్గా తాగడం వల్ల ఐస్ కరిగి విషం కలిసేలోపు తాగేశాడు. ప్రసాద్ స్లోగా తాగాడు కాబట్టి ఐస్ కరిగి విషం డ్రింక్లో కలిసింది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పని మీద నారాయణ అండ్ డిటెక్టివ్ క్రిష్ హోటల్కి వెళ్ళారు. ఈ హోటల్లో ఒక్క రూమ్లో ఒకరు మాత్రమే ఉంటారు. అయితే నారాయణ రూమ్లో కూర్చొని ఉండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి డోర్ను కొడుతున్నాడు. నారాయణ ఎవరో చూద్దామని వెళ్ళి డోర్ తీశాడు. అతను ఎవరో నారాయణకి తెలియదు. అతను సారీ, బై మిస్టేక్ నా రూమ్ అనుకొని వచ్చానని చెప్పి మెట్లు దిగి వెళ్ళిపోతాడు. అప్పుడు నారాయణ డిటెక్టివ్ క్రిష్ని పిలిచి అతన్ని అరెస్ట్ చేయమని చెప్తాడు. అయితే నారాయణకి అతని మీద అంత అనుమానం ఎందుకు వచ్చింది? మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. కనిపెట్టారా? దీనికి ఆన్సర్, అది నిజంగా అతని రూమ్ అయితే డోర్ ఎందుకు కొడతాడు? అంతేనండి. ఈ చిక్కు ప్రశ్నలు మీకు ఎలా అనిపించాయి? మీరు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్గా గెస్ చేయగలిగారు? ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీతో షేర్ చేసి వాళ్ళు ఎన్ని సాల్వ్ చేయగలరో చూడండి. ఇంతకీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.